తొలి చూపులోనే బావ మనసులో నిండిపోవాలని అందానికి మెరుగులు దిద్దుకుంటున్నాను. ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్ మాత్రం చేయకు. అది మీ అమ్మకి అలవాట్లేని పని. వచ్చారా? ఇంకా రాలేదేంటా అనుకున్నాను. రావడమే కాదు, మీ మాటలన్నీ విన్నాను. కాబోయే మొగుడు కోసం అమ్మాయి అందంగా రెడీ అవడంలో తప్పే ఉంది. కరెక్ట్ నాన్న. చూడు కామాక్షి, ఏమీ చెప్పకపోయినా మా నాన్నకి ఎంత బాగా అర్థమైందో. మా నాన్నైతే బంగారం. నా కూతురు వజ్రం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇప్పుడైతే అదేం చేసినా దాన్ని వెనకేసుకొస్తున్నారు. కానీ అదే రేపు పృథ్వీతో పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే దానికి తోకలాగా వెళ్తారా? అప్పుడు నేను కాదు కామాక్షి, అల్లుడే మన అమ్మాయి వెంబడి తిరుగుతాడు. నా కూతురు మీద నాకా నమ్మకం ఉంది. అవును, ఇల్లంతా సైలెంట్గా ఉంది. ద గ్రేట్ భానుమతి గారు లేరా? ఈ ఆస్తి మొత్తానికి వారసుడు, మా అమ్మకి ఇష్టమైన ముద్దుల మనవడు. 25 సంవత్సరాల తర్వాత ఇంటికొస్తుంటే మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది? ఆ పృథ్వీ గుమ్మంలో అడుగు పెట్టాక హడావిడి మొత్తం మా అమ్మది, మీ ముద్దుల కూతురుది. ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడని భానుమతమ్మగారు సంకలు గుద్దుకుంటున్నారు. ఏమాత్రం దుమ్ము కనపడినా నా జీతం సగం తగ్గిస్తానని ముందే చెప్పింది. అమ్మో, ఈ బొమ్మ మీద ఏమాత్రం దుమ్మున్నా ఇక నా పని అంతే. సీతాలు, సీతాలు, అమ్మోరమ్మ ఇంకా కిందకి రాలేదా? ఇంకా రాలేదమ్మా. ఇంకా రాలేదా? సర్లే, ఆవిడొచ్చినప్పుడే ఈ హారతిద్దాం. లేదంటే ఇంటి కూడలే ఉండి పూజ ఇంకా చెయ్యలేదా అని అడుగుతుంది. పొద్దున్నే ఆ సుప్రభాత సేవ నాకెందుకు? చిన్నమ్మగారు, మీ అత్తయ్య గారు మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారండి? మా మర్ది గారిని తీసుకురావడానికి వెళ్ళారు. సీతాలు, సీతాలు, ఈ చోటు మొహంది వినిపించుకొని చావదు. సీతాలు, సీతాలు, అయ్యో అయ్యో బాబాయ్, సీతాలు, ఈ రోజు నువ్వు అమ్మోరమ్మ చేతిలో చచ్చావు. అనుకోకుండా జారిపోయిందమ్మా. ఆ బొమ్మ తాతయ్య గారు అమ్మోరమ్మకిచ్చిన గిఫ్టే. అది పగిలిపోయిందని తెలిస్తే పగలగొట్టిన నిన్ను, పక్కనున్న నన్ను కాల్చి బూడిద చేస్తుంది. నాకేం తెలియదు, నేనేం చూడలేదు. మీరు ఊరుకోండమ్మా. అసలుకే భయంతో చేస్తుంటే మీరింకా భయపెడుతున్నారు. పెద్దమ్మగారు వచ్చేలోపు ఆ ముక్కలు కనపడకుండా చేస్తాను. సీతాలు, నువ్వేం చేస్తున్నావు? అదేనమ్మా, మీ మనోడు గారు వస్తున్నారని దుమ్ము శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేయాల్సింది దుమ్ము కాదు, అబద్ధాలు చెప్పే నీలాంటి దాన్ని. ఈ భానుమతికి అబద్ధాలు చెప్పేవాళ్లన్నా, నమ్మక ద్రోహం చేసేవాళ్లన్నా అసహ్యం.
నా భర్త ప్రేమతో ఇచ్చిన బొమ్మని పగలగొట్టడం మొదటి తప్పు. అంత విలువైన బహుమతిని చెత్త డబ్బాలో పారేయాలనుకోవడం రెండో తప్పు. అన్నిటికీ మించి నిజాన్ని దాయాలనుకోవడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మగారు, ఈ ఒక్కసారికి క్షమించండి. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. క్షమిస్తే పగిలిన బొమ్మ అతుక్కుంటుందా? చేసిన తప్పు మాయమవుతుందా? ఈ భానుమతి దృష్టిలో తప్పు చేస్తే శిక్షే. క్షమాభిక్షలుండవు. పో బయటికి. పాపం అమ్మమ్మ గారు చాలా కాలం నుండి మన ఇంట్లోనే పనిచేస్తుంది. పెద్ద మనసు చేసుకొని నా కోడలికి కోడలివి. నాకు పెద్దరికం నేర్పించకు. ఆ మనిషి మీద అంత జాలిగా ఉంటే దాంతోపాటు నువ్వు కూడా బయటకు పో. భలేవారే అమ్మమ్మ గారు. నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళిపోతే రోజు మీకు హారతి ఎవరిస్తారు? అత్తే లేకపోతే పూజలు ఎవరు చేస్తారు? మీరు హారతి తీసుకోండి. తీసుకోండి. వైష్ణవి, మీ నాన్నకు ఫోన్ చేసావా? ఎక్కడున్నారో కనుక్కున్నావా? చేశాను. 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అన్నయ్య వచ్చే ముందు ఇలా ఆవేశంగా అరుస్తూ కరుస్తూ కనబడకు. భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో మొత్తం మీ అమ్మ అరుపుకు భయపడితే ఇంట్లో మీ అమ్మ మీద అరిచేది వైష్ణవ్ ఒక్కతే. ఆ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అది పగలగొడితే చూస్తూ ఊరుకోమంటావా? అరిస్తే మాత్రం ఏమైంది? నమ్మకంగా పనిచేసే మనిషి దూరమైంది. అది కాకపోతే ఇంకొకత్తి. ఇదేమన్నా పెద్ద సమస్య? 25 ఏళ్ల తర్వాత నా మనవడు ఇంటికొస్తున్నాడు. వాణ్ణి ప్రేమగా పలకరించాలి అని ఏవేవో అనుకుంటుంటే బొమ్మని పగలగొట్టి నా ఆలోచనని చెదరగొట్టింది. అమ్మమ్మ, ఏమీ అనుకోకపోతే నేనొక ఐడియా ఇవ్వనా? చెప్పు. కాసేపు అలా సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించండి. సినిమాలో సీక్వెల్ వచ్చినట్టు మీ ఆలోచనలు కూడా కంటిన్యూ అవుతాయేమో. నాకెందుకులే. మొలకలు లేని పొలం, మొగుళ్ళేని పెళ్ళామంటే అందరికీ లోకువే. పెళ్ళైన వెంటనే నన్ను ఇంటికి పెద్ద పాలేరుని చేసి దుబాయ్కి పోయిండు నా మొగుడు. అక్కడ నా మొగుడు ఏం ఉద్యోగం చేస్తున్నాడో ఏమో కానీ నేను మాత్రం ఇక్కడ పడని మాట లేదు, చెయ్యని పని లేదు. పృథ్వీ, దిగు. పద పృథ్వీ, పద నాన్న.
వైష్ణవి, నా పేరు నీకు తెలుసా? వచ్చే దారిలో అమ్మ నాన్న ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి ఫోటోలు చూపించి అన్నీ డీటెయిల్డ్గా చెప్పారు. నీ ఫోటో చూడలేదు కానీ చిన్నప్పటి నుంచి నీ గురించి కూడా అమ్మా నాన్న చెప్పేవారు. నిన్ను డైరెక్ట్ గా చూసే రోజు ఎప్పుడొస్తుందా అని చాలా వెయిట్ చేశాను. ఫైనల్ గా నిన్ను చూడడమే కాదు, నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను చూడకపోయినా నా మీద చాలా ప్రేమ పెంచుకున్నావని అమ్మ నాన్న చెప్పారు. అదే నీ మాటలో కనిపిస్తుంది. బాగున్నావా పృథ్వీ? బాగున్నాను వదిన. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా? ఆయన గురించి ఏం అడుగుతావులే. 5 ఏళ్లకోసారి వస్తారు, 5 రోజులకోసారి ఫోన్ చేస్తారు. శుభమా అని నా మనవడు ఇంటికొస్తే నీ శోక కథలు వాడికెందుకే? అడిగారని చెప్తున్నానమ్మమ్మ గారు. చెప్పింది చాలు. మొట్టమొదటిసారి నా మనవడు ఇంటికొస్తే హారతి ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఇప్పుడే తీసుకొస్తానమ్మమ్మ గారు. ఎవడో గారు లోపల నుంచి వచ్చారు కదా, తీసుకొస్తే ఏమవుతుందో. పృథ్వీ, ఆ షూ అక్కడ విడిచేసి ముందుకు రా నాన్నా. పదనన్నా. పదన్నయ్యా. రా నాన్నా. నన్ను ఆశీర్వదించండి నానమ్మ. సంతోషంగా ఉండు నాన్నా. లేగు. నా బంగారు కొండ, ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. రా లోపలికి రా. కూర్చో పృథ్వీ. నువ్వు పుట్టినప్పుడు హాస్పిటల్లో మొదటిసారి చూశాను, ఇప్పుడు రెండోసారి చూస్తున్నాను. ఈ ఎదురు చూపుల దూరం 25 ఏళ్ళు. నేను బ్రతికుండగా నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను. ఇన్నాళ్లకి నా మనసు తృప్తిగా ఉంది పృథ్వీ. బావున్నావా పృథ్వీ? కామేశ్వరరావు మావయ్య? ఆ, అవును. మరి నేను ఆ, కళావతి అత్తయ్య. కరెక్ట్ అల్లుడు. ఉసే కామాక్షి, ఇప్పటి వరకు బావా బావా అని లేడిపిల్లలా గంతులేసావు కదా, మరిప్పుడేంటే కొయ్యబారిపోయో? మాట్లాడవే బావతో. హాయ్ బావా. హాయ్. నువ్వు చాలా అందంగా ఉన్నావు బావా. మా కామాక్షి డిగ్రీ పూర్తి చేసింది, కంప్యూటర్ కోర్స్ కూడా చేస్తుంది. రేపు సిటీలో కాపురం పెడితే ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ చన్నీళ్ళకి వేణీళ్లగా సహాయపడుతుంది. వాడొచ్చి ఇంతసేపు అయ్యింది. అందరూ మాట్లాడేవారే తప్ప కనీసం మంచినీళ్ళిచ్చే మర్యాద కూడా తెలియదట్రా. అందరికీ ఆర్డర్లు వేయడం కాదు నానమ్మా, మనవడి కోసం నువ్వు వెళ్ళొచ్చు కదా. సరే, నేనే వెళ్తానులే. అయ్యో, అవసరం లేదులే, నేనే తీసుకొస్తాను. వైష్ణవి, ఇప్పుడు మంచినీళ్ళేంటి?
బావ వస్తున్నాడని మనం చేసిన స్వీట్స్ చాలా ఉన్నాయి కదా, వాటితో లంచ్ ఏర్పాటు చేయి. బావ కడుపు నిండా తింటాడు. సరే. భలే తెలివితేటలు కామాక్షి నీవి. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు కష్టం మొత్తం వైష్ణవిదైతే ఆ క్రెడిట్ మొత్తం నువ్వు తీసుకుంటావా? నేనెందుకు కష్టపడలేదక్కా, నువ్వే చూడలేదంతే. ఓహో, అద్దం ముందు పడిన కష్టం గురించా? అదైతే నేను చూడలేదులే. షు. సరే పృథ్వీ, మనం భోంచేద్దాం రా. పద నాన్న, భోంచేద్దు గాని రా. రా నాన్న. తిను బావా, ఇవన్నీ నీకోసం చేసినవే. ఇవన్నీ ఎందుకు? నీకేదిష్టమో తెలియక మాకొచ్చినవన్నీ చేశాం. అన్నీ కాకపోయినా నీకు నచ్చినవే తిను. తినన్నయ్యా. వద్దమ్మా, ఇప్పుడు నేనేం తినలేను. తినలుడు తిను. తిను బావా. పృథ్వీ, తిను నాన్నా. పాపం పృథ్వీ, నీకోసం ఎంతో కష్టపడి చేసింది. వద్దంటే మీ చెల్లి చాలా బాధపడుతుంది. భాగ్యం, బుద్ధుందా లేదా? పెంచిన తల్లిదండ్రులు పోయిన దుఃఖంలో వాడుంటే తినమని బలవంత పెడతావేమిటి? వాడికి నచ్చినప్పుడు తింటాళ్లే, వదిలేయండి. మర్యాదలు చెయ్యమని చెప్పేది ఈవిడే, ఆ తర్వాత వద్దని ఆపేది ఈవిడే. ఈ ముసల్ది మామూలుది కాదు. నాన్న పృథ్వీ, నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఇన్ని రోజులు ఏ లోటు లేకుండా, ఏ కష్టం తెలియకుండా పెంచినందుకు జీవితాంతం మేమంతా రుణపడి ఉంటాం. వాళ్ళని తలుచుకుని బాధపడితే కన్నీళ్లు వస్తాయి తప్ప పోయిన వాళ్ళు తిరిగి రారు. మర్చిపోవడం కష్టమే కాదనను. కాకపోతే మా అందరితో కలిసిపోయి మాలో ఒకడివైతే మెల్లమెల్లగా ఆ జ్ఞాపకాలు దూరం అవుతాయి. గడిచిన గతం కోసం రాబోయే భవిష్యత్తుని ఇబ్బంది పెట్టుకోవద్దు పృథ్వీ. నువ్వు చెప్పేది అర్థమైంది నానమ్మ. కాకపోతే నాకు కొన్ని రోజులు టైం కావాలి. సరే నాన్న, నీ ఇష్టం. ఎన్ని రోజులైనా తీసుకో. కానీ నీ మనసుని, ఆలోచనలని ఈ ఇంటి వరకే పరిమితం చేయి. ఎందుకంటే నువ్వే లోకంగా బ్రతుకుతున్న మాకు అదే గొప్ప వరం. సరే నానమ్మ. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. వైష్ణవి, అన్నయ్యని రూమ్కి తీసుకెళ్ళు. సరే నానమ్మ. రా అన్నయ్య. వెళ్ళు పృథ్వీ. భాగ్యం, ఇవన్నీ లోపల పెట్టు. జనార్దన, పంతులు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. మాట్లాడే పనుంది. సరేనమ్మా, ఇప్పుడే చెప్తాను. పదమ్మా. యాండి, కామాక్షికి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికే మా అమ్మ పంతులు గారిని రమ్మన్నారు. పో కళావతి, నాకు సిగ్గేస్తుంది. పెళ్ళంటే సిగ్గొచ్చింది సరే, బావొచ్చినప్పుడు మాట్లాడొచ్చు కదమ్మా. ఏమో నాన్న, నేను చాలా మాట్లాడాలని ఫుల్గా ప్రిపేర్ అయ్యాను. రాబోయే బావ ఎలా ఉంటాడు, హైటు వెయిట్ ఎలా ఉంటుంది అని ఏవేవో కలలు కన్నాను, భయపడిపోయాను. కానీ బావ అందం చూసిన తర్వాత నేను ఊహించిన దానికన్నా బావ చాలా బాగున్నాడు.
రాబోయే బావ ఎలా ఉంటాడు, హైటు వెయిట్ ఎలా ఉంటుంది అని ఏవేవో కలలు కన్నాను, భయపడిపోయాను. కానీ బావ అందం చూసిన తర్వాత నేను ఊహించిన దానికన్నా బావ చాలా బాగున్నాడు. నాకైతే బావ చాలా చాలా నచ్చేశాడు. ఆ? పెళ్లికి ముహూర్తాలు పెట్టనివ్వు కామాక్షి. ఈ సిగ్గు మొహమాటాలు అన్నీ వాటంతటవే వెళ్ళిపోతాయి. ఆ. కళావతి, అరే అబ్బబ్బబ్బబ్బబ్బా, సిగ్గే. ఏ మాటకా మాటండి, మన అల్లుడు భలే ఉన్నాడు కదా. అవునే. ఆ.